హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 30 డేస్ ఛాలెంజ్ లో ఇది 11th డే. చూస్తూనే అప్పుడే 10 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ అయితే షాపింగ్ కి వెళ్ళాము. సో ఇది షాపింగ్ బ్లాగ్ అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. ఫస్ట్ వచ్చేసి మేము డ్రెస్ మెటీరియల్స్ చూడడానికి అయితే వెళ్ళాము. అంటే పర్టికులర్ కలర్ కోసం అవైతే ఏమీ నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ సెంటర్ కి అయితే వెళ్ళాము. అంటే మాకు పర్టికులర్ కలర్ వచ్చేసి వైట్ అన్నమాట. వైట్ కలర్ లో మల్మల్ కాటన్ లో మంచి ఫ్రాక్ కోసం కావాల్సిన మెటీరియల్ అయితే దొరికింది. ఇంకా అక్కడైతే తీసేసుకుని నెక్స్ట్ డే సిల్వర్ షాపింగ్ కి అయితే వచ్చాము. డ్రెస్ మెటీరియల్స్ దగ్గర అయితే వ్లాగ్ తీయడం మర్చిపోయాను. కాకపోతే షార్ట్ తీసాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి. ఆ రోజు షాప్స్ అయితే ఏమీ ఓపెన్ లో లేవు. మనకు ఉన్నది కొన్ని ఆప్షన్స్ మాత్రమే. అందులో ఒక షాప్ కి అయితే వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా బాగున్నాయి, కాకపోతే తనకు కావాల్సిన మోడల్ అయితే లేదంట. ఇంకా నెక్స్ట్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇది కొంచెం పెద్ద షాప్ అన్నమాట. ఇవన్నీ చూడడానికి సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయి. అంత పెద్ద పెద్ద నెక్లెసెస్, వడ్డానాలు అన్ని సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయి. షోరూమ్ కూడా గోల్డ్ షోరూమ్ లాగానే ఉంది. ఇక్కడైనా ఉంటాయేమో తనకు నచ్చిన మోడల్ అని చూసాము. ఇక్కడ కూడా లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వెళ్ళాము. కొత్తగా పెట్టారని. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అమ్మాయిలకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా తక్కువే కదా. అండ్ ఇక్కడైతే కలెక్షన్ అయితే కొత్త కలెక్షన్ ఉంది, చాలా బాగున్నాయి.
ఇక్కడితో మా షాపింగ్ అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగే మా తమ్ముడైతే వాడి షాపింగ్ కోసమని తీసుకెళ్ళాడు. నాతో వెళ్ళిన షాపింగ్ అవుతదేమో గానీ వాడితో వెళ్తే మాత్రం అస్సలు అవ్వదు. అది కూడా పెద్ద షాపింగ్ ఏమి కాదు. జస్ట్ నార్మల్ నైట్ డ్రెస్సెస్ కోసం. ఈ నైట్ డ్రెస్సెస్ కోసం కూడా ఎన్ని షాప్స్ తిప్పాడో వాడికే తెలీదు. లాస్ట్ కి మేమైతే స్పోర్ట్స్ షాప్ కూడా వెళ్ళిపోయాము. అంటే మన గేమ్స్ కి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి కదా, సో అక్కడైతే తీసుకున్నాడు. అక్కడ అవి అమ్ముతారని కూడా నాకు తెలీదు. ఇంకా షార్ట్స్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాము. అవి అయ్యాక నెక్స్ట్ కర్రీ పాయింట్ కి అయితే వచ్చాము. ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్ అనమాట. సో వాడి కోసం అని మా అమ్మ కాల్ చేసి వెజ్ తెచ్చుకోమంటే దానికోసం అని వెళ్ళాము. ఫస్ట్ గా జ్యూస్ అయితే తాగాలనిపించింది. సో అది కూడా పార్సిల్ చేయించుకుని అయితే వచ్చేసాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.